భాగం 1 పురాణ గాథలు. అమావాస్య కళభైరవుడు, ఆది కాల భయాన్ని నియంత్రించిన దైవం. త్రిశూల చిహ్నం పరిచయం. భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో భైరవుడు అనే పేరు వినగానే భక్తుల హృదయంలో భయము, భక్తియు కలగలసి ఉప్పొంగుతాయి. కళభైరవుడు అనగా కాలాన్ని నియంత్రించే భయంకరమైన దైవం. శివుని అతి ఉగ్ర స్వరూపాలలో కళభైరవుడు ప్రధానుడు. కాల భైరవ అనే సంస్కృత పదం రెండు భాగాలుగా ఉండి, కాల అంటే కాలం, భైరవ అంటే భయాన్ని తొలగించేవాడు లేదా భయంకరుడు. అర్థం ఏమిటంటే, కాలమనే భయంకరమైన శక్తినే అదుపులో ఉంచేవాడు కళభైరవుడు. భైరవుడు అంటే కేవలం ఉగ్రరూపమే కాదు, ఆ రూపంలో అంతర్లీనంగా ఉన్న దివ్య జ్ఞానానికి ప్రతీక. శివుడు తన అంతర్గత శక్తిని రుద్రరూపంలో ప్రదర్శించినప్పుడు ఆ ఉగ్రతే భైరవుడిగా అవతరించింది. ఈ రూపం మనలోని అహంకారాన్ని, అసత్యాన్ని, దుర్మార్గాన్ని నాశనం చేసి ఆత్మసాక్షాత్కారానికి నడిపించే శక్తిని సూచిస్తుంది. ఓం కళభైరవుని ఉద్భవం, బ్రహ్మశిర్ఛేద కథ. పురాణాల ప్రకారం ఒకప్పుడు బ్రహ్మదేవుడు తాను సృష్టికర్తనని గర్వంతో నిండిపోయాడు. ఆయనకు 5 ముఖాలు ఉండేవి. ఆ గర్వం పెరిగి తానే శ్రేష్ఠుడు అని అనుకున్నాడు. శివుడు సర్వాధికుడు అయినప్పటికీ బ్రహ్ముడు తన తత్వాన్ని మరచిపోయి శివునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. అప్పుడు శివుడు తన భ్రూలోచనముల నుండి ఒక ఉగ్రజ్యోతి వెలువరించాడు. ఆ జ్యోతిలో నుండి ఒక భయంకర రూపం పుట్టింది, అదే భైరవుడు. అతని రూపం ఉగ్రంగా, మస్తకంపై అగ్ని జ్వాలలు, కంఠంలో పాము హారం, చేతిలో త్రిశూలం, ముక్కునుంచి రక్తం కారుతున్నట్లుగా ఉగ్రదీక్షతో కనిపించాడు. శివుని ఆజ్ఞతో భైరవుడు వెంటనే బ్రహ్ముని దగ్గరకు వెళ్లి అతని గర్వాన్ని తగ్గించడానికి ఒక తల, 5వ తల కోసాడు. బ్రహ్మశిర్ఛేద పాపం వల్ల భైరవుడు బ్రహ్మహత్యా దోషం అనే పాపాన్ని పొందాడు. ఆ పాపం నుంచి విముక్తి పొందడానికి భైరవుడు పిశాచ రూపంలో భూమి మీద సంచరిస్తూ యాత్ర ప్రారంభించాడు. ఆ పాపం నశించిన స్థలమే కాశీ, వారాణసి అని చెబుతారు. అక్కడ కళభైరవుడు స్థిరమై కాశీక్షేత్రాధిపతిగా మారాడు. అందుకే ఆయనను కాశీక్షేత్ర పాలకుడు అని పిలుస్తారు. ఎవరు కాశీ యాత్ర చేస్తారో వారు భైరవుని దర్శనం లేకుండా యాత్ర పూర్తికావడం లేదు. పౌర్ణమి కళభైరవుని రూపవివరణ. కళభైరవుడు ఉగ్రంగా ఉన్నప్పటికీ ఆయన రూపం గంభీరమైన దివ్యసౌందర్యంతో నిండి ఉంటుంది. సాధారణంగా ఆయనను నల్లని లేదా గాఢ నీలిరంగు రూపంతో వర్ణిస్తారు. తలపై అగ్నిజ్వాలల కిరీటం, చేతిలో త్రిశూలం, ఖడ్గం, కపాలం, డమరుకం, భుజాలపై పాము అలంకారాలు, కాళ్ల కింద పిశాచులు లేదా అసురులు. వాహనం శ్వానము, కుక్క. ఇది భక్తిని, విశ్వాసాన్ని, కర్తవ్యనిష్టను సూచిస్తుంది. భైరవుని ఈ రూపం మనలోని భయాన్ని తొలగించి ధైర్యం, దృఢసంకల్పం, సత్యస్వరూపాన్ని గుర్తు చేస్తుంది. నిప్పు భైరవుని 8 స్వరూపాలు. శైవ సంప్రదాయంలో భైరవుడు ఒక్క రూపంలోనే కాదు, 8 ప్రధాన భైరవ రూపాల్లో ఆరాధించబడుతాడు. వీరిని కలిపి అష్టభైరవులు అంటారు. అసితాంగ భైరవుడు తామ్రవర్ణుడైన దక్షిణ దిగ్బంధాధిపతి. రుద్రభైరవుడు దక్షిణాపథ సంరక్షకుడు. చండ భైరవుడు తూర్పు దిశలో రక్షకుడు. క్రోధ భైరవుడు ఆగ్నేయ దిశకు అధిపతి. ఉన్మత్త భైరవుడు వాయువ్య దిశ సంరక్షకుడు. కపాల భైరవుడు పశ్చిమ దిశలో అధిపతి. భీషణ భైరవుడు ఈశాన్య దిశ సంరక్షకుడు. సంహార భైరవుడు కళభైరవుడు సమస్త కాలాన్ని నియంత్రించే ప్రధాన రూపం. ఈ అష్టభైరవులలో కళభైరవుడు అత్యున్నతుడు, శివుని తత్వాన్ని నేరుగా ప్రతిబింబించే రూపం. యూదుల మందిరం కళభైరవుని ఆలయాలు. భారతదేశంలో అనేక ప్రసిద్ధ కళభైరవ ఆలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి కాశీ కళభైరవ ఆలయం, వారాణసి. ఇక్కడ భైరవుడు కాశీక్షేత్రాధిపతి. ఈ ఆలయంలో భైరవుడికి మద్యం నైవేద్యం గా సమర్పించే సాంప్రదాయం ఉంది. ఉజ్జయిని కళభైరవ ఆలయం, మధ్యప్రదేశ్. ఇక్కడ మద్యం పానం చేసే భైరవుడు ప్రసిద్ధుడు. భక్తులు భక్తిశ్రద్ధతో భైరవునికి మద్యం సమర్పిస్తారు. తిరువన్నామలై భైరవుడు తమిళనాడు. అర్ధనారేశ్వర స్వామి పరిసరాలలో కళభైరవుడు ఉన్నాడు. శ్రీశైల భైరవేశ్వరుడు ఆంధ్రప్రదేశ్. శ్రీశైలం మల్లికార్జున స్వామి క్షేత్రంలో కూడా భైరవుని విగ్రహం ఉంది. కాళహస్తి క్షేత్రం. ఇక్కడ కళభైరవుడు పాపవిమోచనకర్తగా ప్రసిద్ధి. కొవ్వొత్తి భైరవుని పూజావిధానం. కళభైరవుని పూజ ప్రత్యేక పద్ధతిలో జరుగుతుంది. సాధారణంగా శివరాత్రి, అష్టమి తిథుల్లో భైరవారాధన చేయడం అత్యుత్తమం.
పూజలో కృష్ణవర్ణ పుష్పాలు, ఎండు మిరపకాయలు, నల్ల తిలాలు ఉపయోగిస్తారు. భైరవుని వాహనం అయిన కుక్కకు కూడా భోజనం పెట్టడం శుభం. భైరవుని మంత్రం ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ్ భైరవాయ నమః. దీనిని 108 సార్లు జపించడం వల్ల భయాలు, అడ్డంకులు తొలగుతాయని నమ్మకం. శనివారం రాత్రి సమయంలో పూజ చేయడం అత్యంత శ్రేయస్కరం. కళ్ళు తిరగడం భైరవుని తత్వార్థం. కళభైరవుడు కేవలం పాపహారకుడు కాదు, ఆయన కాలస్వరూపుడు. అంటే కాలం అనే శక్తిని నియంత్రించే మహాశక్తి. మనిషి జీవితంలో ఉన్న ప్రతి క్షణమూ కాలానికి బందీ. కానీ భైరవుని ఆరాధన ద్వారా కాలంపై అవగాహన కలుగుతుంది, కాలం కూడా మన లోపలే ఉంది అని గ్రహిస్తాడు భక్తుడు. భైరవుడు మన అహంకారాన్ని నాశనం చేస్తాడు. శివుని ఆజ్ఞతో బ్రహ్ముని తల కోయడం అనేది అహంకార తలను తొలగించడం అనే ఆధ్యాత్మిక సూచన. మనలోని బ్రహ్మభావం అంటే నేనే సృష్టికర్త, నేను మించిన వాడిలేదు అనే గర్వం. ఆ గర్వాన్ని భైరవుడు నాశనం చేసి శివతత్వం లో మిళితమవుతాడు. భైరవుని వివిధ పురాణ గాథలు. భైరవతంత్రం మరియు భైరవయోగం. భైరవుని మంత్రశక్తులు. కాశీ భైరవుని విశిష్టత.